కావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఎస్, సో ముందుగా మనం ఆంధ్రజ్యోతి చూద్దాము. సో చాలా విషయాలు వెలుగులోకి వస్తుంది. ఈ అసలు ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం అయితే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు అంటే కొన్ని విషయాలు బయటికి వస్తుంటే ఇట్లా కూడా జరుగుతుందా అని అనిపించింది అనమాట. ఎవరైతే ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఉన్నాడో అతను అక్కడ నుంచి ఇక్కడ డీజీపీకి ఫోన్ చేసి మనం ఒకటి, అప్పుడు ఆ ప్రభుత్వం చెప్తే మేము చేసినాము, ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తే మీరు ఇట్లా చేస్తున్నారు, దయచేసి ఎందుకన్నా మాతో ఇది వదిలేసేయండి అని చెప్పి అంటున్నాడంట. అంటే ఆయనకి ప్రభాకర్ రావుకి ఇంకా కూడా ఒక తప్పు చేశామన్న ఫీలింగ్ అసలు రావట్లేదు. అంటే నేను తప్పు చేసినాను ఏ మేరకు జరిగిందంటే, సరే ఇప్పుడు ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయండి, ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. సో కేసీఆర్ గారు చెప్పింది ఏంటి, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయించండి, వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నారో అది ఎలక్షన్స్ టైంలో చేస్తారు, వాళ్ళు డబ్బులు ఎవరికన్నా ఇస్తున్నారా పంచుతున్నారా ఇవన్నీ పట్టుకోవడానికి సర్వసాధారణం అనుకుందాం. ఎందుకంటే అది కూడా పర్మిషన్ లేకుండా చేయొద్దు, బట్ వీళ్ళు చేసిండ్రు అనుకుందాం. కానీ ఇంకా డీప్గా వెళ్తే కొత్త నిజాలన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. చాలా భయంకరమైనటువంటి వాస్తవాలు ఏంటి అంటే, ఆఖరికి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసేసి, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయండి, వాళ్ళతో చాలా పరిచయాలు ఉంటాయి, వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. మీకు తెలుసు కొంతమంది హీరోయిన్స్ పరిస్థితి, వాళ్ళ డేటా అంతా కూడా వీళ్ళు ట్యాప్ చేసి వాళ్ళ మాటలు ఎవరితో మాట్లాడుకుంటున్నారు అనేది వినేది. ఆఖరికి ఆ ఫోన్లో ఆ సాఫ్ట్వేర్ని 300 కోట్లతోటి ఇజ్రాయెల్ నుంచి కొన్నారంట వీళ్ళు. ఓకే, అది ఏంటది, ఎవరైతే ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు, వాళ్ళ ఫోన్ కూడా అవసరం లేదు. వాళ్ళకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వగానే ఆ ఫోన్లో ఉన్నటువంటి వాళ్ళ వాట్సాప్ చాట్ మొత్తం అండ్ అలాగే ఫొటోస్తో సహా, ఏమైనా వీడియోస్ ఉంటే వీడియోస్తో సహా మొత్తం వీళ్ళ సిస్టమ్స్లోకి వచ్చేస్తుందంట. అండ్ ఇది మాత్రమే కాదు, హీరోయిన్స్ని బ్లాక్మెయిల్ చేసి హీరోయిన్స్ని కూడా వాడుకున్నారట వాళ్ళు. అండ్ ఇది మాత్రమే కాదు, సొంత పిల్లల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారంట. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అవన్నీ బయటికి వస్తే వీళ్ళ సంసారాలు కూడా కూలిపోవడం ఖాయం. ఓకే, వాళ్ళ సొంత పిల్లల ఫోన్లు, ఎవరైతే కీలక నేతలు వీళ్ళకు ఉసిగొల్పి చెప్పిండ్రో వాళ్ళ సొంత పిల్లల ఫోన్లు ట్యాప్ చేసిరంట. అండ్ అట్లనే ఎవరైతే రియల్ ఎస్టేట్ బడా నేతలు ఉంటారో వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేయడం, ఎవరైతే డబ్బులు ఇవ్వకపోతే మీ డేటా మొత్తం కూడా రిలీజ్ చేస్తాం. ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత సమాచారం ఒకవేళ ఉన్నా, అది పర్సనల్ లైఫ్ అయినా, సో అది బయటకు వస్తే డెఫినెట్గా టెన్షన్ ఫీల్ అవుతారు. ఆ టెన్షన్ని వీళ్ళు క్యాచ్ చేసుకున్నారు. అబ్బో ఏముందో ఏమన్నా దాంట్లో, వీళ్ళ దగ్గర డీటెయిల్స్ ఏమున్నాయేమో అని చెప్పి అట్లా మానసికంగా చిత్రహింసలు పెట్టి ఎన్నో బడా కంపెనీలను, రియల్ ఎస్టేట్లను, బిజినెస్ మ్యాన్లను, పొలిటికల్ లీడర్స్ను అండ్ అదే రకంగా సినిమాలో ఉన్నటువంటి పెద్ద హీరోయిన్స్ను, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం కూడా బ్లాక్మెయిల్ చేయడమే పనిగా పెట్టుకొని హీరోయిన్స్ని ఏమో వాడుకోవడము అండ్ బిజినెస్ మ్యాన్ ఏమో వాళ్ళ ఏమంటారు డబ్బుల కోసము ఎరేయడము. అండ్ అదే రకంగా ఇది మాత్రమే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే విస్తురపోయే నిజాలు ఎన్నో ఉన్నాయి. అండ్ సొంత నాయకుల భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేయించినటువంటి దౌర్భాగ్యానికి, మరి ఇదంతా కూడా కేసీఆర్కి తెలిసి జరిగిందా? యువరాజు చేశారని చెప్తా ఉన్నాడు. మరి ఆ యువరాజు ఇంకెవరండి? యువరాజు అంటే కల్వకుంట్ల తారక రామారావే కదా. సో ఇవన్నీ కూడా యువరాజు చేయించిండు, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మరి ఇవన్నీ కూడా చేసినామని. ఇంకొన్ని రోజుల్లో మరి ఈ ఎంక్వైరీ బడా నేతలకు ఎవరైతే ముగ్గురు మాజీ మంత్రులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పోతున్నాయి అని కూడా క్లియర్గా తెలుస్తోంది. ఏ క్షణమైనా ఈ 2-3 డేస్లో వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దామండి. సో ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చినటువంటి వార్త, ఇజ్రాయెల్లో సాఫ్ట్వేర్ కొని ప్రణీత్ రావు విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రవిపాల్ అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ నుంచి ఈ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. రవిపాల్కు చెందిన ఐటీ కంపెనీ పేరుతో ట్యాపింగ్ పరికరాలు, అత్యాధునిక సాఫ్ట్వేర్ను దిగుమతి చేసుకున్నారని, ఇందుకు ఎస్ఐబి ద్వారానే చెల్లింపులు జరిగినట్లు తేలింది. ఇట్లా కొన్న ట్యాపింగ్ పరికరాలను ప్రతిపక్ష నేతలు ప్రైవేట్ వ్యక్తుల బాండ్ల పరిసరాల 200 మీటర్ల దూరంలో రవిపాల్ టీం ఇన్స్టాల్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఆయనను విచారించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావు తిరుపతన్నను కస్టడీకి తీసుకునేందుకు
మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. సో ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్మెయిల్, అలాగే ప్రతిపక్షం స్వపక్షం అందరిపైన ఇదే అస్త్రం వాడిన గత బీఆర్ఎస్ సర్కార్ సినిమా వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, బంధువుల పైన కూడా ప్రయోగించారంట. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే సొంత పిల్లలు ఒక ఎత్తు అయితే ఆఖరికి వాళ్ళ పార్టీ సొంత నేతల పైన కూడా వీళ్ళు నిఘా పెట్టిండ్రు. ఆ నిఘాలో భాగమే, ఆ ట్యాపింగ్లో భాగమే మొన్న మునుగోడప్పుడు ఈ ఫామ్ హౌస్ వ్యవహారం, పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, సో వీళ్ళందరూ కూడా రెడ్ హ్యాండెడ్గా ఈ ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారంతోనే ఒక ఉచ్చు బిగించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఏదో పెద్ద పునీతులైనట్టు, తెలంగాణ రియల్ హీరోస్ అయినట్టు, వీళ్ళ పైలట్ రోహిత్ రెడ్డి సక్కరైనోడు కాదు, గువ్వల బాలరాజు సక్కరైనోడు కాదు, ఇంకా ఉన్న ఇద్దరు కూడా సక్కరైనోళ్ళు కాదు, వాళ్ళు కూడా మొత్తం అంతా అవినీతి పరులే. ఇప్పుడు ఓడిపోయి బాధపడుతున్నటువంటి ఎమ్మెల్యేలే. సో ఈ విషయం దయచేసి ఎంత దారుణమైనటువంటి విషయాలంటే, సో ఒక వ్యక్తిగత సమాచారం. అండ్ ఇది మాత్రమే కాదు, ఎవరైతే ఇప్పుడు మా జర్నలిస్టుల మీద సోషల్ యాక్టివిస్ట్ మీద అండ్ సమాజం కోసం కృషి చేసే వాళ్ళ మీద అండ్ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద ఇట్లా ఒక్కలేంటండి ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేయించడం. అండ్ ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఐ న్యూస్ యజమాని అయినటువంటి శ్రవణ్ రావు ఇంట్లో ఈ పోర్టల్ని పెట్టి, ఛానల్లో, టీవీ ఛానల్లోనే పోర్టల్ పెట్టిరంటే మరి ఆ మీడియా వ్యవస్థ ఈ విషయాలని కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి వ్యవస్థ అంటే ఏ రకంగా ఏ బిజినెస్ మ్యాన్లు ఛానల్స్ పెట్టుకొని ఎట్లా డప్పులు కొడుతున్నారు అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇన్ని రోజులు మనకు తెలియదు అంటే ఇందులో ఈయన కూడా ఉన్నాడా అనేది కొన్ని బయటికి వస్తూ ఉంటే అసలు ఈ దేశంలోనే చరిత్ర సృష్టిస్తోంది. ఇట్లా ఎవరు ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు, ఏ పార్టీ కూడా చేయలేదు ఇటువంటి పనులు. సో ఇది కేవలం మన తెలంగాణలోనే ఇదంతా కూడా జరగడం అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశం మొత్తం కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇగో బీఆర్ఎస్కు ఇక్కడ చూడండి, ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్, ప్రతిపక్షం స్వపక్షం అందరిపైన ఇదే అస్త్రం వాడిన గత బీఆర్ఎస్ సర్కార్, సినిమా వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు. ఇక్కడ చూస్తే బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్స్ నిధుల వెనుక ఫోన్ ట్యాపింగే, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ కూడా ఇదే కథ. సో నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావుకు టార్గెటెడ్, అట్లనే ఫోన్ నెంబర్లు ఆయన నుంచి ప్రణీత్ రావు టీంకు చేరవేత. అట్లా వచ్చిన ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసిన 30 మంది టీం ఐటీ కంపెనీ పేరుతో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలు, ప్రత్యర్థుల ఇండ్లకు 200 మీటర్ల దూరంలో అమెరికానట. వామ్మో. పై వాళ్ళ నుంచి ప్రణీత్ రావు టీంకు ఫోన్ నెంబర్లు. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ అంటే SOT చీఫ్గా పనిచేశాడు. ఎవరి ఫోన్లను ట్యాప్ చేయాలో వాళ్ళ ఫోన్ నెంబర్లు నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావు ద్వారా 30 మంది సభ్యుల ప్రణీత్ రావు టీంకు చేరేవి. ప్రతిపక్షాలు, వ్యాపారస్తులు, ప్రైవేట్ వ్యక్తులతో పాటు సొంత పార్టీలోని కొందరు నేతల ఫోన్ నెంబర్లు కూడా ఇందులో ఉండేవట. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళల ఫోన్ నెంబర్లు కూడా సైతం ఈ టీం వద్దకు వచ్చేది అని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఎంత దారుణం అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. సో దీని మీద మొత్తం కూడా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు అని కూడా తెలుస్తూ ఉంది. అంటే వీళ్ళందరూ కూడా ఎంత గతంలో మార్నింగ్ న్యూస్లో మేము చెప్పినప్పుడు కూడా చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలే తిరగబడి మాట్లాడినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఉల్టా మమ్మల్నే తిట్టిండ్రు, పైగా ఎక్కడంటే అక్కడ మాట్లాడమని. ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ బయటకు వచ్చినాక మరి కార్యకర్తలు చెప్పే సమాధానం ఏంది? కార్యకర్తలు నమ్మి పార్టీలను చూసి మరి ఓట్లేసే పబ్లిక్ అంతా కూడా మరి దీనికి సమాధానం చెప్పాలి. లోక్సభ